17 నుంచి ఆఖరి వరకు మార్చి చదువుకుందాం. 1 రాజులు 21 అధ్యాయము 17 నుంచి ఆఖరి వరకు మార్చి చదువుకుందాం. నేను 17వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. శబ్దంగా చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. నీవు అతని చూచి ఇలాగ ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకునే వల్లని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తం నిజముగా నాకునని అతనితో చెప్పాను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, నేను నీ మీదికి అపాయము రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహావు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. మరియు యెజబెలును గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారముల కుక్కలు యెజబెలును తినివేయును. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించ చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించిన చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను రప్పించెదను. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమికుల తండ్రి, ఎంతైనా నమ్మదగిన మా దేవ, మా జీవాధిపతి, సృష్టికర్త, ఈ యొక్క నా ప్రభా బేస్తవారం కూడా నా ప్రభా మీ బిడ్డలుగా మీ యొక్క సన్నిధిలో కూడి వచ్చుటకు ఇచ్చిన కృపను బట్టి కూడా స్తోత్రాలు. సిద్ధపడి వచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి కూడా మీకు స్తోత్రాలు ప్రభా. ఇంకను ఎవరెవరు రావాలని మీ ఏర్పాట్లో ఉన్నారో వారందరినీ కూడా మీరే నా ప్రభా త్వరపెట్టి నా ప్రభా మందిరానికి వచ్చినకు మీరే సహాయపడిని కూడా ప్రార్థిస్తున్నాం. విశేషంగా నా తండ్రి, అక్కడ మీ ఇంటిలో మీ యొక్క నా ప్రభా చాపలేసి నా ప్రభా నా తండ్రి యొక్క వాద్యాలు నా ప్రభా లైవ్ అరేంజ్మెంట్ చేసిన మీ బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారికి రావాలన్నటువంటి ఆశీర్వాదాలు కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా, సహాయపడండి. విశేషంగా నా తండ్రి వాక్యం అందించబోయే నా ప్రభా నన్ను కూడా మీ బలమైన హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. తండ్రి, నాలో ఏ మంచి లేదని కూడా ఒప్పుకుంటున్నాను తండ్రి. మీ వాక్యం చెప్పుడు కూడా యోగ్యత లేని వాడిని మీరే నన్ను క్షమించి మన్నించి నా దేవా మీ ప్రస్తుతాలను కడిగి పరిశుద్ధపరిచి ఆత్మ నింపి మీ ప్రజలతో మీరే మాట్లాడమని కూడా ప్రార్థిస్తున్నాను, సహాయపడండి. అవునా దేవా తండ్రి, మాకు కాదు ప్రభా, మాకు కాదు, మీ పరిశుద్ధ మహిమ కొరకని కీర్తన 115:1 చూడడం ప్రకారంగా మీ యొక్క పరిశుద్ధ మహిమ కొరకే నా ప్రభావ మాటలను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం, సహాయపడండి. ఈ సమయంలో ఎక్కడెక్కడ భూ దిగంతుల వరకు మీ నామలు కూడియంతుల వారి మధ్యలోనే వచ్చి ఆశ్రయిస్తానని చెప్పిన దేవుడు, మా మధ్యలో కూడా నా ప్రభావ ఆత్మస్వరూపిగా ఉండి మమ్మల్ని ఆశ్రయించి నడిపించమని దేవా సహాయపడమని తండ్రి, ఒక్కొక్కరిని కూడా మీరే ప్రేరేపించే ప్రార్థనల కొరకై నా ప్రభావ ప్రేరేపించమని రక్షణ మధ్యలోనే యేసయ్య నామమున స్తుతి స్తోత్రంతో ప్రార్థిస్తున్న పరిస్థితున్న పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆహాబుని గురించి అందరికీ బాగా తెలుసు. ఆహాబుని గురించి అందరికీ బాగా తెలుసు. ఆహాబు అంట దుర్మార్గుడు, లోకంలో ఎవరు ఉండరు సరిగా.
అంటే దైవజనులైనటువంటి ఏలియాను కూడా ఎంతో బాధ పెట్టినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, అక్కడ నాబోతు యొక్క అక్కడ ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోట కూడా వాడే అక్కడ రాజు. ఆ రాజుకు ఎంతో ఆస్తి ఉంటుంది. అయినా కానీ అక్కడ ఆ ఆహాబు నగరం ఆనుకొని ఉన్నటువంటి ఆ యొక్క యెజ్రెయేలుడైన నాబోతు యొక్క ద్రాక్ష తోట కూడా కావాలని ఎంతో అలిగి మూతి ముడుచుకొని అక్కడ ఇంట్లో కూర్చున్నటువంటి వాడు. తర్వాత వాళ్ళ భార్య వచ్చి అడిగి, ఎందుకు ఈ విధంగా వచ్చి ఉన్నావంటే, ఈ విధంగా నాబోతు ద్రాక్ష తోట నాకు కావాలని అడిగితే అతను వచ్చి నా పిత్రార్జితాన్ని నేను ఇవ్వను, ఏమంటే అది నా యొక్క పితరులు నాకు ఇచ్చింది, ఇవ్వనని చెప్పిండు. ఓ దీనికేనా అని చెప్పి ఆ యొక్క యెజబెల్ ఏం చేసిందంటే అక్కడ ఒక అబద్ధ సాక్ష్యాల్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ అబద్ధ సాక్ష్యాలను పెట్టి అక్కడ నాబోతుని రాళ్లతో కొట్టించినట్టుగా, అంటే దేవుడిని రాజుని అక్కడ దూషించినట్టని చెప్పి అబద్ధ సాక్ష్యాలను పెట్టి ఆ విధంగా అబద్ధ సాక్ష్యం ద్వారా ఆ యొక్క నాబోతును చంపించినట్లుగా చూస్తున్నాం. విగ్రహారాధన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేయుటకు మెయిన్ అయిన కారకుడు ఈ ఆహాజు రాజు కూడా. ఎందుకంటే తన భార్య అయినటువంటి యెజబెల్ని అతను పెళ్లి చేసుకున్నందువల్ల తన ఊర్లో నుంచి అక్కడ విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ ఇశ్రాయేలీలు అక్కడ విగ్రహారాధన చేయుటకు కారకుడుగా ఉన్నటువంటి వాడు ఈ యొక్క ఆహాబు. అంత మాత్రం కాదు, అక్కడ ఏమని ఉందంటే ఇక్కడ తను తాను పాపం చేయుటకు అమ్ముకున్నాడని అక్కడ అతని గురించి కూడా అక్కడ చెప్పబడింది. ఇక్కడ సరే 25 కూడా చదువుతున్నాను. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడనూ లేడు. యెజబెల్ యొక్క భార్య మాటిని, భార్య చెప్పింది చేసి, భార్య ఆ పేరుకే రాజు, పరిపాలన అంతా తన భార్యది. అటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి యొక్క ఆహాబు, ఇశ్రాయేలును శ్రమపడినటువంటి ఆహాబు, దేవజనటువంటి ఏలియాని అక్కడ బాధపరిచినటువంటి ఈ యొక్క ఆహాబు అక్కడ దేవుడు అక్కడ ఏలియా ద్వారా తీర్పు ప్రకటిస్తున్నాడు. ఏమని తీర్పు అంటే చూడండి, చెప్తున్నాడు చూడండి, 19వ వచనం చదువుతున్నాడు. నీవు అతన్ని చూసి ఇలాగ ప్రకటించము. 1:21-19 యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనితో చెప్పాను. అంత మాత్రం కాదు, అక్కడ ఇప్పుడు అంటుండు ఆహాబు, అంతటా ఆహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడిన పలుగ్గా ఏలియాను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నువ్వే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో చిక్కితివి. కీడు చేసేదానికి మనగాడు. ఈ విధంగా వచ్చేసి ఇశ్రాయేలీల్ని అక్కడ విగ్రహారాధనలో చేపించినటువంటి నీచుడు ఆహాబు లాంటి వాడు అక్కడ భార్య ప్రేరేపణ చేత దృష్టికి యెహోవా దృష్టికి అమ్ముకున్నటువంటి వాడు ఆహాబు లాంటి వాడు అక్కడ ఎవరే లేరు. ఈ రోజుల్లో ఎంతోమంది కూడా భార్యల ప్రేరేపణ వల్ల అక్కడ నడుచుకునేటువంటి విశ్వాసులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఏ విషయంలో అయినా సరే, అక్కడ దేవుని మందిరానికి ఇచ్చే విషయంలో అయినా సరే, దేవుని ఇంటికి వచ్చే విషయంలో అయినా సరే, అక్కడ కొంతమంది యెజబెల్ లాంటి భార్యలు అక్కడ వాళ్ళని వచ్చేసి దేవుని ఇంటికి ఇచ్చేటువంటి ఒక సొమ్మును కూడా ఇవ్వకుండా కొంతమంది భర్తలేమో ఇవ్వాలని ఆశపడతారు. ఈ యెజబెల్ లాంటి అక్కడ భార్యలు ప్రేరేపణ వల్ల దేవుని ఇంటికి ఇచ్చేదాన్ని కూడా అక్కడ మనసు లేకుండా అక్కడ ఉండేటువంటి ఆహాబు లాంటి గుణము గల వారు కూడా అక్కడ విశ్వాసంలో లేకుండా ఉన్నారు. అయితే ఈ యొక్క ఇంత విగ్రహాలు పెట్టుకొని హేయంగా అసహ్యంగా మన ప్రభుకి కోపం పుట్టించినటువంటి వాడు ఈ యొక్క ఆహాబు. అటువంటి వాడు ఏమవుతున్నాడంటే చూడండి, 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవాకు తిష్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను రప్పించేదను. ఇంత దుర్మార్గుడు, ఇంత నీచుడు, ఇంత అసహ్యమైనటువంటి వాడు, భార్య ప్రేరేపణ చేత తనను అమ్ముకున్నటువంటి వాడు, నీతిమంతులు అనేటువంటి ఆ యొక్క ఏ తప్పు లేనటువంటి నాబోతుని అన్యాయంగా అక్కడ చచ్చేదానికి కారణమైనటువంటి వాడు ఈ న్యాయ తీర్పును విన్నటువంటి అక్కడ అతడు ఎంతో అక్కడ చూడండి, వస్త్రాలు చింపుకుంటున్నాడు, గోనెపట్ట కట్టుకుంటున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, వ్యాకుల పడుచున్నాడు. అయితే 3 కార్యాలు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఏమని చేస్తున్నాడంటే అక్కడ చూడండి, దేవుడు ఆహాబు ప్రభువే చెప్తున్నాడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. మన ప్రార్థన వినబడాలంటే, మనకు రావాల్సిన అపాయాన్ని కూడా దేవుడు తప్పించాలంటే, మన కుటుంబాన్ని కూడా దేవుడు క్షేమంగా కాపాడాలంటే, మనం చేసినటువంటి తప్పులు, నేరాలు, అన్యాయాలు, ద్రోహాలు, కీడులు, అవన్నిటి వల్ల వచ్చే దండన కూడా, ఆ అపాయం కూడా తప్పించాలంటే మొట్టమొదటిగా మనకి ఉండాల్సిన గుణం ఏంటంటే ఆయనకు భయపడాలి. ప్రియులారా, దేవునికి భయపడాలి. అదే మన దేవుడు ఎంత కృపగలవాడు, ఎంత దయగలవాడు, ఎంత మంచివాడంటే ఎలాంటి నీచులైనా, దుర్మార్గులైనా, ద్రోహులైనా ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన అంగీకరించేటువంటి దేవుడు. ఆయన భయం అనేది ఉండాలి. కొంతమంది ఉంటారు, భయం లేకుండానే ఉంటారు. అయితే గుడికి వస్తారు, పోతారు, మళ్ళా వచ్చి ఇంటికి పోయినాక మళ్ళా యథావిధిగా జీవిస్తూ ఉంటారు. దేవుని భయం అనేది ఉండనే ఉండదు. ఆ దేవుని భయం అనేది లేకపోతే అక్కడ దేవుడు మన ప్రార్థనకి జవాబు వినేవాడు. దేవుని భయం అనేది లేకపోతే మనల్ని దేవుడు అంగీకరించడు. ఇంతలా నీచుల్ని, దుర్మార్గుల్ని, హేయమైనటువంటి వాడు, ఇశ్రాయేలీలు పాపం చేస్తానికి కారకుడు, దైవజనటువంటి ఏలియాని బాధ పెట్టినాడు, వాడే అక్కడ భయపడినప్పుడు అక్కడ దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, దేవుడు చూసి అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా. రెండవది మనకు కావాల్సింది వినయం. వినయం అనేది మనకు కావాలి. ఎంత అలవుకి దేవుడు మనల్ని హెచ్చించినా కానీ, ఒకవేళ నీకు ఎంత ఒక ఆస్తిపాస్తులు దేవుడు ఇచ్చి, లేకపోతే మందిరంలో ఒక మంచి పోస్టింగ్ ఇచ్చి, లేక ఎంత హెచ్చించినా కానీ దేవుడు అక్కడ మనం అనేది వినయం అనేది మనకు తప్పకుండా ఉండాలి. వినయం లేకపోతే దేవుడు మనల్ని చూసి సంతోషపడనే పడడు. వినయం అనేది మనకు లేకపోతే దేవుడు మన యందు ఆనందించడు. వినయం అనేది, విరిగి నలిగిన హృదయంతో ఉన్నటువంటి వినయం అనేది మనకు కావాలి. మనం ఎన్నిసార్లు అలాంటి వినయం లేకుండా నడుచుకున్నాం. అందుకే మన ప్రార్థనలకు జవాబు మనం తెచ్చుకోలేకపోతున్నాం. మొట్టమొదటిగా దేవునికి భయం ఉండాలి. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు మనం ఎంత భయభక్తులు గలవారంగా ఉంటామో అదేవిధంగానే మేము అన్ని స్థలాల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తన యందు భయభక్తులు గలవారిని ఆయన విడిచిపెట్టు. తన యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. అక్కడ ఎవడు ఆయనకు భయపడుతూ ఉంటాడో అలాంటి వారి మీద అంతా కూడా ఆయన దృష్టి ఎప్పటికీ ఉంది. ఈ నీచుడి మీద, ఈ యొక్క అసహ్యుడైనటువంటి ఈ ఆహాబు మీదనే దృష్టి పెట్టినప్పుడు మనము కూడా సరే ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఆయన యందు వినయముగా నడుచుకుంటే తప్పకుండా మన ప్రార్థనకు కూడా జవాబిస్తారు. ప్రియులారా, తప్పకుండా మన ప్రార్థనలు కూడా జవాబిస్తారు. తప్పకుండా కూడా మన జవాబు తెచ్చుకుంటాం. మనం దేని గురించి ప్రార్థిస్తామో దాన్ని తప్పకుండా దేవుడు అక్షరాలుగా నెరవేరుస్తాడు. అయితే ఉండాల్సింది ఏంటంటే భయం ఉండాలి. రెండవదిగా మనకు వినయం ఉండాలి. ఆ భయము, వినయముతో కూడినటువంటి ప్రవర్తన అనేది
చాలా చాలా ప్రాముఖ్యం. మన ప్రవర్తన అంటే మన నడక, మన యొక్క ప్రవర్తన అంటే మన మాటలు కానీ, మన నడక కానీ, మన ప్రవర్తన అనేది ఏ విధంగా ఉందో మనము చూసుకోవాలి. ఎందుకంటే చూడండి, కీర్తనలో ఒక మంచి మాట ఉంది. కీర్తనలో 37, కీర్తన 37:23, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మరి నీ ప్రవర్తన, నా ప్రవర్తన ద్వారా దేవుడు ఆనందిస్తున్నాడా? మనం అలాంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నామా? పరీక్షించుకోవాలి. ఎందుకు మనం జవాబులు తెచ్చుకోలేకపోతున్నాం ప్రార్థనలకి? ఎందుకు మన కుటుంబంలో ఇంకా ఎవరు కూడా రక్షింపడకుండా ఉంటున్నారు? ఎందుకు ఇంకా మనం వచ్చేసి అక్కడ ఆత్మీయంగా ఎదగలేకున్నాం? ఎందుకు మన హృదయంలో వాక్యానికి చోటు లేకుండా పోతుంది? ఆయన మన ప్రవర్తన చూసి అక్కడ ఆనందించలా. ఇక్కడ ఆహాబు అయితే అక్కడ భయపడి వినయముగా ప్రవర్తించుట చేత అపాయము, ఏ అపాయము? అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. చూడండి, అయితే యెజబెల్ రక్తమేమో నాకినట్టే. అయితే ఈ యొక్క యెజబెల్ వరకు ఆఖరి వరకు కూడా మారు మనసు పొందల, పశ్చాత్తాపడలా. అయితే ఆహాబు అయితే ఆఖరి సమయంలో అక్కడ ఎంతో వినయ భయభక్తులు కలిగి, మా ప్రవర్తన కలిగి అక్కడ దేవుడు ఆనందించేలాగా నడుచుకున్నాడు. పిల్లలారా, నడుచుకొని అతని కుమారుని కాలం నందు అతని కుటుంబాల మీదకి నేను దాన్ని రప్పించదను. ఈ రోజులలో కూడా మన కుటుంబంలో మన ప్రవర్తన ద్వారా, మన యొక్క భక్తి లేని దాని వల్ల మనము దేవుణ్ణి ఆయాస పెట్టే ద్వారా, దేవుణ్ణి దుఃఖపరిచే ద్వారా ఏ అపాయం మనకు దేవుడు ఉంచుండో మనకు తెలియదు. అయితే ఆహాబు చేసినటువంటి దుర్మార్గమైన పనులకి స్ట్రైట్గానే న్యాయ తీర్పు ప్రకటించిండు ఏలియా ద్వారా. మనకు కూడా ఇలాంటివన్నీ కూడా మనం దేవుడు వాక్యంలో రాసిపెట్టి మనము కూడా ఇలాంటి ఒక అటువంటి ఒక వినయము, భయభక్తి, ప్రవర్తన మనము కలిగి మనము దేవుణ్ణి ఆనందించేటట్లుగా చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మన కుటుంబంలో సంతోష సమాధానాన్ని ఇస్తాడు. మనము ఆత్మీయంగా బలపడుతూ ఉంటాం. మనకు వచ్చేసి ఆత్మీయంగా ఫలభరితమైనటువంటి జీవితాలు కలిగిన వారంగా మనం ఉంటాం. మన బిడ్డల జీవితంలో కూడా దేవుడు ఎంతో అక్కర తీసుకున్నటువంటి వాడుగా ఉంటాడు. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు కలిగి వినయముగా ప్రవర్తించినప్పుడు తప్పకుండా ఆయన గ్రహిస్తాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచులకై యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజులలో మనందరినీ కూడా ఆయన చూస్తున్నాడు. మనము మందిరంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, లేదు ఇంటికి పోయిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, లేదు మన యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడా, లేదు మన ప్రవర్తన ద్వారా మనము దేవునికి ఆయాస పెట్టే దాని ద్వారా ఏదైనా ఒక అపాయం మన మీద దేవుడు ఉంచున్నాడా అని చెప్పి మనం ప్రతి క్షణంలో కూడా మనం పరీక్షించుకోవాలి. ఈ ఆహాబు కుటుంబీకులకి ఎట్లాంటి ఒక చూడండి తీర్పు అంటే, చూడు, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయను, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయను అని చెప్పాను. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు
హేయముగా ప్రవర్తించిండు. హేయంగా, హేయం అంటే తెలుసు కదా, మనం ఏదైనా ఒక దాన్ని చూసి చిచ్చి అని హేయంగా అంటాం, అసహ్యమైన దాన్ని చూసి. ఆ విధంగా దేవునికి అంత హేయంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ తీర్పు ప్రకటించిన వెంటనే ఆహాబులో ఎంత మార్పు కలిగిందంటే అంత మార్పు. అందరికి ఇశ్రాయేలే ఆశ్చర్యపోతున్నారు. ఏంద్రా ఇశ్రాయేలీలందరూ చూసి, ఆహాబు రాజా ఇంత వస్త్రాలు చింపుకొని ఉపవాసం ఉండి అక్కడ గోనె పట్టు కట్టుకొని వ్యాఖ్యలు పడుచున్నాడని ఇశ్రాయేలుకి అందరికీ ఆశ్చర్యం. మనకు కూడా చాలా దినాలుగా మందిరానికి వస్తూ ఉంటారు, వాళ్ళు కానీ ఆరాధన చేయకుండా కానీ వాళ్ళ ఆరాధన చేస్తుంటే మనకు ఒక ఆశ్చర్యం. లేదు ప్రార్థనే చేయనేచారు, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తే మనకు ఒక ఆశ్చర్యం కలగద్ది. లేదు ఈ విధంగా ఆ విధంగానే ఆహాబు అంత వినయ భయభక్తులు గల దుర్మార్గులు, నీచుడు, అసహ్యుడు, ఇశ్రాయేలు పాపం చేసని కారకుడు, భార్య మాటని అక్కడ దేవునికి కోపం పిలిచినోడు, ఇలాంటి వాడు అక్కడ వస్త్రాలు చింపుకొని గోనెపట్ల మీద కట్టుకొని గోనెపట్టు మీద పండుకొని వ్యాకులు పడేది ఇశ్రాయేలే చూసి ఆశ్చర్యపోతాడు. దేవుడే చూసి అక్కడ ఆనందిస్తుండు, దేవుడే చూసి సంతోషిస్తుండు. చూడండి, అదే ఆహాబు దగ్గర చెప్తున్నాడు దేవుడు. చూడండి, యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించిన చూచితివా? నాకు భయపడి అతని వినయముగా ప్రవర్తించిన చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబముల మీదకి నేను దాన్ని రప్పించదను. అపాయమేమో అపాయమే. నువ్వు తగ్గించుకుంటే, నువ్వు క్షమాపణ కోరితే, నువ్వు విరిగి నిలయ హృదయంతో ఉంటే, నువ్వు ప్రార్థిస్తే ఆ అపాయము నీ కాలంలో జరగదు, నువ్వు చూడనే చూడవు. తర్వాత నీలాగనే పశ్చాత్తాపడి కుటుంబంలో ఉండే బిడ్డలు కూడా ఉండే వాళ్ళందరూ కూడా ఇలాంటి పశ్చాత్తాపడి వినయ భయభక్తులు కలిగితే చేస్తానన్న కీడు ఆయన చేయకుండా తప్పిస్తుడు. అదే విధంగా తప్పించిండు నినివే పట్టణం మీ యొక్క పాపము అక్కడ ఆకాశంలోకి వచ్చునండి. ఏమన్నా ఒకటో అధ్యాయం. యెహోవాకు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అప్పుడు దానికి దుర్గతి కలగద్దని చెప్పి ప్రకటించమన్నాడు దేవుడు. సరే అని చెప్పేసి యోనా పోవాల్సిన స్థలానికి పోకుండా, మనకందరికీ తెలిసిన కథ ఇది. దాని తర్వాత మళ్ళా తిరిగి పోయి అక్కడ ప్రకటిస్తుంటాడు. ఏమని చూడండి, 3వ అధ్యాయంలో అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై 1వ వచనం చదువుతున్నా. సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారం నినివే పట్టణములకు పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతటి పరిమాణం గల పట్టణం. యోనా పట్టణంలో 1 దినం ప్రయాణం అంత దూరం సంచరించు. ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా. ఇక్కడ కూడా ఇదే విధంగా ఆహాబు ఎంత దుర్మార్గులుగా ఉండి ఆ న్యాయ తీర్పును ప్రకటించినప్పుడు ఎంత విరిగి నలిగిన ఉదయంతో భయంతో వినయంతో వస్త్రాలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని గోనెపట్ట మీద పనులు వ్యాకులు పడినాడు. అదేవిధంగా ఏడు కూడా చూడండి, 40 రోజుల్లో ఇక నినివే పట్టణానికి నాశనం కలగద్దని ప్రకటించిన వెంటనే ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రంలో తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపులై మనము లయమ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారాలను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలను. జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి, ఈ నినివేవారు తమ చెడుతలను మానుకొనగా వారు చేసిన క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపులై వారికి చేయదని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అటువంటి కృపగల దేవుడు మన దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. నీ పాటికి నువ్వు విర్రవీగుచు
నేనెందుకు తగ్గించుకోవాలా, నేనెందుకు క్షమాపణ కోరాలా, నేనెందుకు పోయి అక్కడ వినయ భయభక్తులతో నేను సేవించాలని విర్రవీగినవా? ఇంకా నీకు దేవుడు వచ్చేసి చెప్పాల్సిందంతా చెప్తాడు, ఇచ్చే టైం అంతా కూడా ఇస్తాడు. ఆ సమయానికి నువ్వు మారు మనసు పొంది నువ్వు లాగా తగ్గించుకున్నావు అంటే అపాయాన్ని దేవుడు తప్పించేటువంటి దేవుడు మన దేవుడు. కనుక ప్రియులారా, ఇక్కడ అంతలాంటి దుర్మార్గులనే దేవుడు క్షమించినప్పుడు నిన్ను నన్ను తప్పకుండా ఆయన క్షమించటకు సిద్ధ మనసు గల దేవుడు. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కనుక మనం వచ్చేసి అంతో ఆయన తెలిసి మనం తగ్గించుకోకపోతే, క్షమాపణ ఎవరికి విరోధంగా మాట్లాడినా కానీ వాళ్ళ దగ్గరకు పోయి క్షమాపణ కోరకపోతే, ఎవరికి విరోధమైన కీడు చేసి ఆ కీడుకు మనం వచ్చేసి అయ్యో కీడు చేసిన పశ్చాత్తాపడి ఆ కీడుకు వాళ్ళకు మేలు చేయకపోతే, లేక మనకు మేలు చేసిన వాళ్ళకి కీడు చేసే గుణముగా ఉంటే, ఇవన్నీ కూడా దేవునికి ఆయాసాన్ని కలిగించేవి, ఇవన్నీ కూడా దేవునికి కోపం పుట్టించేవి, ఇవన్నీ కూడా దేవునికి హేయమైనటువంటి పనులు. ఇటువంటి హేయమైన పనులు ఉన్నందువలన దేవుడు మన ప్రవర్తన చూసి ఆయన ఆనందించడు. ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించను. అప్పుడు మన ప్రవర్తన చూసి ఆయన ఆనందించినప్పుడు మన ప్రార్థన ఎందుకండు, మనకెందుకు జవాబుడు? ఈ నినివే వాళ్ళు ప్రకటించిన ప్రకటన విని రాజు మొదలుకొని మంత్రి మొదలుకొని ఇక్కడ అందరూ చిన్నలేమి పెద్దలేమి పశువులేమి అందరూ కూడా ఉపవాసం ఉన్నట్లుగా ప్రార్థించినట్లుగా మనపూర్వకంగా వేడుకున్నట్లుగా, అది సాధారణంగా ఒక్కొక్కరిని క్షమాపణ కోరేది ఎటువంటిదంటే క్షమించు ఆయన. అయితే నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఆహాబు అంత దుర్మార్గుడైనా కానీ, అంత నీచుడైనా సరే, అంత ఏయుడైనా సరే, నిజమైనటువంటి పశ్చాత్తాపం పడబట్టే దేవుడు ఆ అపాయాన్ని అతని కాలంలో రాకుండా తప్పించింది. అలాంటి నిజమైనటువంటి పశ్చాత్తాపం మనలో కలగాలి. పశ్చాత్తాపం అంటే అంత ఇంక మీట అంత నిజమైన పశ్చాత్తాపం అంటే ఎంతో నీకు నేను నిజంగానే యథార్థంగా నేను నీకు ఇంత కీడు చేసినాను, నేను నీకు నేను ఇంత అవమానానికి పాలు చేసినాను అని చెప్పేసి ఆ విరిగి నలిగిన హృదయంతో తగ్గించుకొని అంత భయభక్తులతో యథార్థంగా ప్రార్థిస్తే తప్పకుండా క్షమిస్తాడు, అక్కడ అపాయాన్ని తప్పిస్తాడు, ఈ విధంగా చేస్తాడు ప్రియులారా. అయితే మనము కొంతమందికి క్షమాపణ అడిగేదానికి మనసు రాదు, కొంతమందికి తగ్గించుకునేదానికి కూడా మనసు రాదు, కొంతమంది మందిరానికి వచ్చి కూడా వినయ భయభక్తులతో నడుచుకునేదానికి కూడా మనసు రాదు. అందుకే వాళ్ళు ఆత్మీయం కూడా ఎదగలేకుండా పోయారు. యజ్జబేలు ఆ విధంగా వచ్చేసి మారు మనసు పొందకుండా ఉన్న ప్రకారంగా యజ్జబేలు యొక్క రక్తము కుక్కలు నాకినాయని మనము బైబిల్లో చదువుతున్నాం. అయితే నేను వాక్యం ధ్యానించలా, ఈరోజు వచ్చేసి వాక్యం చెప్పేటువంటి వ్యక్తి రాలేదు కాబట్టి ఇది మాత్రమే అక్కడ దీనికి సంబంధించినటువంటి వాక్యాలు కానీ ధ్యానించుంటే ఇంకా బాగా ధ్యానించుండొచ్చు. నాకు సమయం లేదు కనుక మనిషి రానందువలన ఈ తెలిసిన మాటలు మాత్రమే అక్కడ చెప్పగలిగాను. ఆహాబు దుర్మార్గుడు ఉన్నాడు, పశ్చాత్తాపడిండు, అపాయాన్ని అతని కాలంలో తప్పించుకున్నాడు. కనుక ప్రియులారా, మనము కూడా అటువంటి భయభక్తులతో వినయ భయభక్తులతో తగ్గించుకొని మనము ప్రార్థిస్తే మన ప్రార్థనలు కూడా దేవుడు జవాబిస్తాడు. నినివే పట్టణస్థులు తగ్గించుకొని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించాడు, చూశాడు. ఏమైనా అనుకున్నాడు, ఒక ప్రవక్త చెప్పితే ఆ ప్రవక్త కానీ చెప్పిన మాట నెరవేరకపోతే ఆ టైం ముగిస్తే ఆ ప్రవక్తను కూడా చంపేయాలి రాళ్ళతో కొట్టి. ఆ విధంగానే ఏమనుకున్నాడు, దేవుడు క్షమిస్తాడులే, దేవుడు క్షమించే దేవుడు, ఆయన ఎందుకు అటువంటి చేస్తారని ఫస్ట్ పోలా. రెండోసారి మళ్ళాసారి చెప్పినప్పుడు తప్పకుండా పోయి ఇంకా పట్టణానికి నాశనం కలగద్దని చూస్తావు నీళ్ళు. అయితే నాశనం కలగల. అంత లోపల దేవుడు చొరసెట్టు ద్వారా ఒక ఉపమానం చెప్పింది, అది మనకందరికీ తెలుసు. కనుక ప్రియులారా, మన దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానుకునేటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు. అయితే ఆయన ఆనందించాలంటే, మన ప్రవర్తన ద్వారా ఆయన ఆనందించాలంటే ఇలాంటి ఆహాబు లాంటి ఆఖరి సమయంలో అలాంటి ఒక నీచుడు పాపం చేయటం కీడు చేయటకు అమ్ముకున్నటువంటి వాడు, అంత ఆస్తి కూడా పక్కన ఉన్నటువంటి నీతిమంతుడు అయినటువంటి పాపం ఒక అమాయకుడు నాబోతు అతని ద్రాక్ష తోట కూడా కావాలని అక్కడ అబద్ధ సాక్షులు పెట్టి చంపించినటువంటి అక్కడ నరహంతకులు వాళ్ళు.
వాళ్ళే అక్కడ పశ్చాత్తాపడినప్పుడు, అక్కడ దేవుడు క్షమించినప్పుడు, మనము కూడా విరిగిన హృదయంతో యథార్థంగా ఏ సమయంలో దేవునికి భయం లేకుండా నడుచుకున్నాం, ఎన్నిసార్లు మనము దేవునికి ఇష్టం లేని ప్రవర్తించినాం, కాని మాటలు మాట్లాడున్నాం. ఇవన్నీ కూడా మనసుకు దేవుడు తీసుకొచ్చినప్పుడు వాటిని విరిగిన హృదయంతో మనసులు ఎడలా దేవుని ఎడలా సరిచేసుకొని మనము ప్రార్థించినప్పుడు తప్పకుండా అపాయాన్ని తప్పిస్తుంది మాత్రం కాదు. ఎన్నో అపాయాలు ఉన్నాయి కదా, మనకు తెలుసు. ఇంకా వైరస్ మీద వైరస్ ఎన్నో అపాయాలు ఉన్నాయి. ఆ అపాయాలన్నిటి కూడా దేవుడు తప్పించి మనల్ని కాపాడే దేవుడు కనుక ఆయన దేవుడు, ఆయన మాట సత్యం, ఆయన నమ్మదగినవాడు కనుక మనము కూడా తగ్గించుకొని వినయ భయభక్తులు కలిగి మన ప్రవర్తన ద్వారా దేవుడిని ఆనందింపజేసే వారంగా ఉంటకు దేవుడు మనకు సాయం చేయను కాక. దేవుడు తన నామమైన కొరకై ఈ మాటలో ఆశీర్వదించును కాక. వాక్యం యొక్క వెలుగులో అప్పగించుకొని ప్రార్థించండి.